హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రోటి పచ్చడి తయారు చేశానండి. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. మా వారు సంగటి చేయమన్నారు. సంగటిలోకి చికెను అట్లా అయితే బాగుంటుంది, కానీ ఇవాళ అన్ని కూరగాయలు కలిపి పల్లెటూరు స్టైల్లో పచ్చడి చేయమన్నారండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా అత్తమ్మ కూడా ఊర్లో అలాగే చేసి పెట్టేది, అందుకే మా వారికి చాలా ఇష్టం. ముందుగా కడాయి పెట్టి కొంచెం నీళ్లు పోసేసి పచ్చిమిరపకాయలు వేసి కొంచెం బాగా మగ్గనిస్తూ కలుపుతూ ఉంటే నీరు ఇనికిపోతే అప్పుడే పచ్చిమిరపకాయల్లో ఉండే పచ్చివాసన పోతుందండి. నీరంతా ఇనికిపోయాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ, బీరకాయ, ఉల్లిపాయ, టమోటా ముక్కలు అన్నీ అందులో వేసుకోవాలండి. వేసుకున్న తరువాత బాగా కదుపుతూ వేయించుకోవాలి. ఒక గరిటెడు ఆయిల్ వేసి అడుగంటకుండా మధ్య మధ్యలో బాగా కలబెడుతూ ఉండాలండి. అప్పుడే ముక్కలన్నీ సమానంగా వేగి మగ్గిపోతాయండి. అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది. నేను ఏ పచ్చడి చేసినా రోట్లోనే దంచుతానండి. చాలా వరకు మిక్సీ వేయను. మిక్సీలో వేసిన చట్నీకి రోట్లో దంచిన పచ్చడికి చాలా తేడా ఉంటుందండి. రోట్లో దంచితే కచ్చా పచ్చాగా కొంచెం దంచుకున్న తర్వాత ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటాయండి. అదే మిక్సీలో వేస్తే అలా ఉండదు, మెత్తగా అయిపోతుంది, చట్నీ లాగా అయిపోతుంది. ముక్కలన్నీ బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు రోట్లో వేసుకుని దంచుకుందాం. ముందుగా పచ్చిమిర్చి వేసి ముందు దంచుకోవాలండి, లేకపోతే అవి అన్నీ కలిపి వేస్తే పచ్చిమిర్చి మెదగవండి. కొంచెం చింతపండు, సాల్ట్ వేసి దంచుకొని కొంచెం మెత్తగా దంచుకోవాలండి. మెత్తగా అయితే బాగుంటుంది. దంచిన తర్వాత ముక్కలన్నీ వేసి దంచుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంచెం చిన్నులపాయలు కూడా వేసుకోవాలండి. చిన్నులపాయ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కచ్చా పచ్చా దంచుకోవాలి. ఈ రోటికి 80 ఏళ్ళ చరిత్ర ఉందండి. మా రోలు మా నాన్న చిన్నప్పుడు 5వ సంవత్సరం అప్పుడు మా తాతగారు తీసుకున్నారంట. అప్పటి రోజుల్లో మా తాతగారు ఈ రోటిని 2 అణాలకి తీసుకున్నారంట. మీకు 2 అణాలంటే ఎంతో తెలిస్తే కామెంట్ చేయండి. మీ ఇంట్లో అణ బేడతో కొన్న వస్తువులు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. టేస్టీగా ఉండే రోటి పచ్చడి రెడీ అయిందండి. రాగి సంగటిలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా అంటే చాలా ఇష్టము. సంగటిలోకి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలు వేరే లెవెల్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.